తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుతల భయం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని బోర్డులు పెట్టారు ఫారెస్ట్ అధికారులు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో తరచూ చిరుతల సంచారం పైన అధికారులు అప్రమత్తమయ్యారు. గుంపులుగా వెళ్లాలని, సాయంత్రం 7 దాటిన తర్వాత యూనివర్సిటీ లోపల తిరిగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బోర్డులు పెట్టారు. శేషాచలం కొండల అటవీ ప్రాంతం సరిహద్దుల్లోని ఎస్వి యూనివర్సిటీ ప్రాంతం ఉండడంతో తరచూ చిరుతలు ప్రాంగణంలోకి వస్తున్నాయి. 1-2 సార్లు బోన్లు పెట్టినప్పటికీ చిరుతలు అందులో చిక్కలేదు. అయితే తాజాగా యూనివర్సిటీ విద్యార్థుల భద్రత, సిబ్బంది భద్రత దృష్టిలో పెట్టుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా చిరుతలు అనేటువంటి ఎక్కువగా తిరుగుతా ఉన్నాయి. వాటిని కట్టడి చేసేటువంటి పరిస్థితి లేదు. వెటర్నరీలో ఉన్నటువంటి బోన్లు వేసి వాటిని పట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. మేము ఇక్కడ బయటికి రావాలన్నా కూడా చాలా భయంతో కూడినటువంటి పని. 7 దాటిన తర్వాత మేము బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. 7:30 తర్వాత కూడా ఒక 1 మంత్ ముందు ఇక్కడ మాకు కాన్ రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు చిరుత అనేటువంటి కానొస్తుంది. జింకల అరుపులు అయితే ఎక్కువ వినిస్తుంటాయి, కానీ దాని అరుపు మేమైతే ఇంతవరకు చూడలేదు. కాబట్టి దానికి ఏదన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయం. మేము భయంతో ఇక్కడ నివసిస్తున్నామని మా అభిప్రాయం. రైట్. తిరుపతిలో చిరుతల సంచారం, ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీలో చిరుతల సంచారంతో అందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు బోర్డులు పెట్టారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతా కూడా అలర్ట్ గా ఉండాలి, గుంపులుగా వెళ్లాలి, సాయంత్రం 7 తర్వాత యూనివర్సిటీలో తిరగవద్దంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. గుడ్ ఈవినింగ్ శివ. అంటే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి అయితే మాత్రం గత కొంతకాలంగా చిరుతలు అయితే మాత్రం తరచుగా కనిపిస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని అలాగే స్టూడెంట్స్ అంతా కూడా భయాందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇదంతా కూడా తీసుకున్నటువంటి అధికారులు అయితే మాత్రం అక్కడ కొన్ని హెచ్చరిక బోర్డులు కూడా అయితే ఏర్పాటు చేశారు. అంటే గత వారంలో చూసుకుంటే ఒక టీటీడీ ఉద్యోగి పైన కూడా అలిపిరి దగ్గర వస్తున్నటువంటి వాళ్ళ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళేటువంటి దారిలో అయితే ఒక చిరుత తన మీద దాడి చేసి కూడా తనకి తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. ఇంకా యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వార్టర్స్, అది కూడా టీటీడీకి సంబంధించినటువంటి క్వార్టర్స్, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ వీళ్ళంతా కూడా పనిచేసేటువంటి క్వార్టర్స్ అంతా కూడా ఒక యూనివర్సిటీ లోపలైతే ఉన్నాయి. అది కూడా శేషాచల అటవీ ప్రాంతానికైతే దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ తరచుగా ఈ మధ్య కాలంలో అయితే చిరుతలైతే తిరుగుతా ఉన్నాయి. వీటికి సంబంధించి కొన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా కొన్ని బోర్డులు కూడా అయితే ఏర్పాటు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. కాకపోతే ఇప్పటి వరకు అవి కనిపిస్తా ఉంది తప్ప బోర్డులు అయితే మాత్రం చిక్కలేదు అనేసి ఈ యొక్క సూచిక బోర్డులు కూడా అయితే ఏర్పాటు చేశారు. ఇక సంక్రాంతి సెలవులు అయిపోయిన నేపథ్యంలో స్టూడెంట్స్ కూడా మళ్ళీ తిరిగి ఒక కాలేజీకి అయితే వస్తుంటారు. ఒక స్టూడెంట్సే కాకుండా అక్కడ పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులకు కూడా తరచుగా కనిపిస్తా ఉందనేసి ఇటీవల కాలంలో కూడా ఒక చిరుతల సంచారం పైన అయితే మాత్రం టీటీడీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఫోకస్ అయితే పెట్టింది. దీని ద్వారా బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి ఒక బోర్డులో చిక్కకపోవడంతో ఈ యొక్క బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 పైన అయితే ఈ యొక్క దారిలో కూడా గుంపులుగా వెళ్ళాలి. అలాగే ఉదయం 8 తర్వాతనే మొత్తం అంతా కూడా బయట రావాలి అనేసి ఒక బోర్డులో అయితే సూచించారు. ఒక హెచ్చరిక బోర్డులు కూడా యూనివర్సిటీ లోపలికి సంబంధించి ఆ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ దగ్గర ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఒక హాస్టల్ కు సంబంధించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా యొక్క హెచ్చరిక బోర్డులు కనపడే విధంగా పెద్ద బోర్డులు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఒక బోర్డుకి సంబంధించి దాంట్లో చూసుకుంటే కూడా కొన్ని టైమింగ్స్ కూడా పెట్టారు. ఆ టైమింగ్స్ ప్రకారంగానే గుంపులుగా ఒక స్టూడెంట్స్ గానీ అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు గానీ ఒక విజిటర్స్ ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆ సమయం వరకే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా చిరుతలైతే సంచారం ఉంది అనేసి ఒక బోర్డు నేపథ్యంగా అయితే భావిస్తా ఉన్నారు. అలాగే ఇప్పటికే టీటీడీ అలాగే ఫారెస్ట్ అధికారులు ఇద్దరు కూడా కొన్నిసార్లు ఒక అడుగులు కూడా గుర్తించి ఒక ఫుట్ ప్రింట్లు కూడా తీసుకున్న తర్వాత అది ఎటువైపు నుంచి వస్తా ఉన్నాయి ఏంటి అనేసి వాటి కోసం ఒక ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలో అయితే రికార్డ్ అవుతుంది తప్ప వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బోన్లో అయితే ఇప్పటి వరకు ఒక చిరుత కూడా పడట్లేదు. కాబట్టి ఈ యొక్క
చిరుతలైతే మాత్రం చీకటి పడిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా తరచూ తిరుగుతూ ఉంటాయి. వాటి సంచారం కూడా ఎక్కువగా ఉన్న దాని వల్ల ఒక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అవి పడకపోవడంతో ఈ యొక్క హెచ్చరిక బోర్డులు అయితే మాత్రం అధికారులు అయితే పెట్టారు. ఇంకా ఒక బోర్డులు పెట్టిన తర్వాత కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం 6 నుంచి 7 ప్రాంతాల్లో వెళ్ళేటువంటి వాళ్ళంతా గుంపులుగానే వెళ్ళాలి. అక్కడ ఒకవేళ మీరు ఏదైనా చూసిన తక్షణమే అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అయితే మాత్రం ఇన్ఫార్మ్ చేయాలి అనేసి చెప్తాన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వరకు చూసుకుంటే ఒక యూనివర్సిటీకి చూసుకుంటే గత నెల రోజుల్లో చాలా సార్లు ఒక 5-6 సార్లు అయితే మాత్రం తరచుగా అయితే చిరుత పులులు కనబడటం, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే నరేష్ తరచూ చిరుతలు సంచరిస్తూ ఉండడం యూనివర్సిటీలో, అలాగే ఇంకా అవి బోర్డులకు చిక్కకపోవడం, పైగా ప్రస్తుతం ఈ బోర్డులు కూడా పెట్టడం పట్ల విద్యార్థులు కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, వీరంతా ఏం చెప్తున్నారు, అసలు ఏమంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏ రకంగా ఉంది మొత్తం వ్యవహారానికి సంబంధించి? అంటే శివ, అంటే ఇప్పుడు వరకు ఒక యూనివర్సిటీ ఉద్యోగులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి తగినటువంటి బ్లాకులు అయితే అక్కడ ఉన్నాయి. ఆ బ్లాకులకు సంబంధించి ఆ దగ్గరగా ఉన్నటువంటి శేషాచల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి బ్లాకుల దగ్గర ఎప్పుడు కూడా ఇవి చిరుతపులులు అయితే సంచారం అయితే జరుగుతూనే ఉంది. దీనికోసం వాటిని బంధించడానికి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే అవి వచ్చేటువంటి చిరుతలు కూడా దాదాపుగా 8 నుంచి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు గల చిరుతలైతే మాత్రమే అక్కడ తిరుగుతున్నాయి. వాటికి ఒక బోర్డులు ఏర్పాటు చేసే విషయాన్ని కూడా గుర్తించి వాటి దగ్గర అవే అప్రమత్తం అయ్యేసి ఒక బోర్డులో కూడా చిక్కకుండా అటవీ ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ఉన్నాయి. వాటికి చిన్నప్పటి నుంచి కూడా అక్కడ తిరిగి బాగా అలవాటు అయిపోయిన దాని వల్ల అవి బోర్డులో కూడా పడట్లేదు అనేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. దీని ద్వారా అక్కడ నివాసం ఉండేటువంటి క్వార్టర్స్ లో నివాసం ఉండేటువంటి ప్రొఫెసర్స్ కానీ, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బ్లాక్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా వీళ్ళకందరికీ కూడా తరచుగా ఒక చిరుతపులులు అయితే కనిపిస్తా ఉంటాయి. ఒకవేళ తారసపడినప్పుడు వీళ్ళు ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులకు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు కానీ సమాచారం ఇస్తారు. కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక చిరుతపులులు అయితే మాత్రం అలర్ట్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత దరిదాపుల్లోకి రాకుండా మళ్ళీ తర్వాత నుంచి కూడా మళ్ళీ తరచుగా కనపడడంతో పాటుగా ఒక బోర్డులు ఏర్పాటు చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపైన టీటీడీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టి ఆ చిరుత బెడద నుంచి కూడా మమ్మల్ని విముక్తి కలిగించాలి అనేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా వేడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సంక్రాంతి సెలవులకు సంబంధించి విద్యార్థులంతా కూడా తమ నివాసాలకైతే వెళ్ళిపోయారు. ఇక అక్కడ పనిచేసేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసేటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి క్వార్టర్స్ వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. వాళ్ళ పిల్లలతో పాటు ఉండేటువంటి ఒక క్వార్టర్స్ దగ్గర ఎప్పుడు కూడా ఇవి తిరుగుతా ఉన్న దాని వల్ల వాళ్ళని అప్రమత్తం చేయడానికి ఒక సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇక అదే దారి నుంచి కూడా సిమ్స్ హాస్పిటల్ కూడా వెళ్ళేటువంటి దారి కూడా అదే దారిగా వస్తుంది. సో తరచూ ఆ సిమ్స్ హాస్పిటల్ నుంచి యూనివర్సిటీ లోపలికి ఈ యొక్క దారి అంతా కూడా కనెక్టింగ్ గా ఉండేటువంటి యొక్క రహదారుల్లో ఎప్పుడూ కూడా జనసందరం పగటిపూట అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక చీకట పడే కొద్ది కూడా అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్స్, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు తప్ప మరి ఎవరు కూడా అక్కడ ఉండరు. ఇక అటవీ శాఖ దీనిపైన అయితే మాత్రం అప్రమత్తం చేసి ఒక బోర్డులు అయితే పెట్టారు. అక్కడ నివాసం ఉండేటువంటి క్వార్టర్స్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, ఉద్యోగులంతా కూడా చిరుత బెడద నుంచి కూడా మమ్మల్ని విముక్తి కల్పించే విధంగా అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసి చాకచక్యంగా వాటిని బంధించే విధంగా కూడా దీని ఎక్స్పర్ట్స్ కి అయితే చెప్పాలి అనేసి వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక చీకట పడిన తర్వాత యూనివర్సిటీ ఉద్యోగులు మాత్రమే అక్కడ ఉంటారు, మిగతా వారు ఎవరు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే కూడా వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా అందించడానికి ఎవరు ఉండరు. ఉండేటువంటి 2-3 ఫ్యామిలీస్ మాత్రమే అక్కడ ఈ క్వార్టర్స్ దగ్గర నివాసం ఉంటున్నాం అనేసి వాళ్ళు ఒక పక్క భయాందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యూనివర్సిటీలో అయితే మాత్రం ఎక్కువ మంది స్టూడెంట్స్ లోపలికైతే మాత్రం ఇస్తా ఉంటారు. ఇక అటవీ శాఖ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి బ్లాకుల్లో అయితే మాత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొన్ని బ్లాకులు అయితే మాత్రం అక్కడే ఉంటాయి. సో అటువంటి స్టూడెంట్స్ కూడా ఇది వరకు చిరుతపులులు చూసినటువంటి అనుభవం ఉంది. వాళ్ళైతే అక్కడి నుంచి ఖాళీ చేసి కూడా ప్రైవేట్ పీజీలో కూడా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉంది. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్లాక్లంతా ఖాళీ అయిపోయేసి ఒక ఉద్యోగులకి సంబంధించినటువంటి క్వార్టర్స్ మాత్రమే ఉండడంతో వారికి యొక్క బోర్డులు కూడా అయితే ఏర్పాటు చేశారు.
ఇంకా లోపలికి సంబంధించి చూసుకుంటే మాత్రం యూనివర్సిటీ లోపల నుంచి అనేక దారులు అయితే మాత్రం కనెక్టింగ్ దారులు అయితే కనిపిస్తా ఉంటాయి. ఆ కనెక్టింగ్ దారులకు సంబంధించి వాళ్ళు ఎటు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా అత్యవసరమైన అప్పుడు మాత్రమే బయట వస్తా ఉంటారు, మిగతా అప్పుడంతా లోపలే ఉంటారు. ఇదే కారణంగా కూడా గత వారం చూసుకుంటే ఒక అశ్విని ఆసుపత్రిలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి కూడా తన విధిని నిర్వహించుకొని వచ్చేటువంటి దారిలో బైక్ మీద వస్తుంటే కూడా ఒక చిరుతపులి దాడి చేసి తనకి తీవ్ర గాయాలు పాలయ్యారు. సో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకే ఇటువంటి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశామనేసి ఒకటి చెప్పారు. అలాగే ఒక వచ్చేటువంటి వాళ్ళు కూడా గుంపులుగా మాత్రమే వెళ్ళాలి. ఏదైనా వాళ్ళ విజిటర్స్ వచ్చినా గానీ, వాళ్ళకి బంధుమిత్రులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ముందుగా కూడా సమాచారం ఇచ్చిన తర్వాత గుంపులుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతవరకైనా ఉంది అనేసి ఎస్వి యూనివర్సిటీలు అయితే ఇప్పటికీ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ యొక్క చిరుతలన్నింటినీ కూడా ఒక బోర్డులో బంధించేటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఇది వరకు చేశారు. గతంలో ఫెయిల్యూర్ అయిన తర్వాత ట్రాప్ కెమెరాలు అలాగే బోర్డులు కూడా మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఫుట్ ప్రింట్స్ అయితే కనిపిస్తానే ఉండడంతో పాటుగా ఇప్పటి వరకు ఆ ఒక ఫుట్ ప్రింట్ చూసినటువంటి అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా భయాందోళనతో ఇప్పటికే టీటీడీకి అయితే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అయితే చేశారు. దాన్ని ఫిర్యాదులు వాళ్ళు తీసుకున్న నేపథ్యంలోనే ఆ చిరుతపుల నుంచి వారిని కూడా రక్షించాలి అనేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యామిలీస్ కి మాత్రమే వేరే దగ్గర కూడా అకామిడేషన్ కల్పించాలి, అక్కడ ఉన్నటువంటి చిరుతపులు ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడికి ఎవరిని కూడా దగ్గరికి పోనీయకుండా ఫారెస్ట్ అధికారులే వాటికి ట్రాప్ కెమెరాలు బోర్డులు కూడా ఏర్పాటు చేసి కొన్ని రోజులు ఎక్కువైనా పర్వాలేదు కానీ చిరుతపులన్నీ పట్టేస్తేనే లోపల ఉన్నటువంటి చదివేటువంటి విద్యార్థులకి పనిచేసేటువంటి ఉద్యోగులకంతా కూడా ప్రశాంతత లభిస్తుందనేసి ఇప్పటి వరకు అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు అయితే మాత్రం ఒక ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు. ఇంకా ఈ నెలలో చూసుకుంటే మాత్రం దాదాపుగా 5-6 సార్లు ఒకే ప్రాంతంలో తరచుగా కనిపించడం చూసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేశారు బోన్ ఏర్పాటు చేసినటువంటి 2-3 రోజుల తర్వాత అయితే మాత్రం ట్రాప్ కెమెరాలో కనిపించింది తప్ప బోర్డులో మాత్రం పడలేదనేసి గ్రహించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కూడా బోర్డు కూడా మళ్ళీ తీసేశారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.